న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం నాడు ధ్వజారోహణం అనంతరం గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా శ్రీ చింతా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అన్న రీతిలో పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం నాడు ధ్వజారోహణం అనంతరం గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా శ్రీ చింతా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అన్న రీతిలో పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वे रक्षन्तु ओम स्वस्तिदा विसस्पतिर्पुत्रः विमृतोवसि वृषेन्द्र ఇంకా కింద కట్టించుకోనమ్మా. గాజులు వెనక్కి తీసుకుని ముడికి మీద చెయ్యి మణిగట్టు మీద కొనేటట్టు కట్టించుకోండి. దీక్షాదాన మహోత్సవ మహోత్సవ అస్తు. రిక్వైర్మెంట్ అంటే మీరు దీక్షా వస్త్రాలు ఏమన్నా కదా అది ఇప్పించేసుకోవచ్చు. ఆ కార్యక్రమం అయిపోతుంది. వాళ్ళు అక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఇక్కడ కూర్చున్నా పర్వాలేదు. ఏనా నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం, యువత భవిష్యత్తు కోసం, మనందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. మత్స్యకార గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా ప్రతి బీసీ కుటుంబానికి పింఛన్ 4,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, అనంతలక్ష్మి, సత్యనారాయణ, గుత్తుల మంగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం, యువత భవిష్యత్తు కోసం, మనందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. మత్స్యకార గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా ప్రతి బీసీ కుటుంబానికి పింఛన్ 4,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, అనంతలక్ష్మి, సత్యనారాయణ, గుత్తుల మంగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అయితే పెన్షన్ కూడా 3,000 ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి లాస్ట్ 3 నెలలు ఇచ్చాడు 3,000 అంతే కదా. ఈ రోజు మనం అయితే 4,000 ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఈసారి 1,50,000 కోట్ల 5 సంవత్సరాల్లో
అది ఖర్చు పెడతానికి ఆయన కార్పొరేషన్ లోన్స్ మీకు అన్ని గతంలో మనం వలలు ఇచ్చాం, బోట్లకి లోన్స్ ఇచ్చాం, మరి వ్యక్తిగతంగా సబ్సిడీ లోన్లు ఇచ్చాం, అవన్నీ లేవు. మొత్తం అన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి మీరు తప్పకుండా మన రాష్ట్రం గురించి మన గ్రామాల గురించి ఆలోచించి తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ మద్దతు ఇవ్వాలని వచ్చాం. తప్పకుండా మరి మీరు అందరూ సహకరించాలి. బాబు మమ్మల్ని సెలవు. వైఎస్ఆర్ పార్టీలో దగాపడ్డ దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీకి చెందిన బాబానగరం గోపాలపురంకు చెందిన 50 మంది దళిత కుటుంబాలకు చెందిన దళిత యువకులు తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి కామేశ్వరరావు, పిసింగి నాగబాబు, కావూరు సత్యనారాయణ సమక్షంలో జల్లి తిరుపతిరావు, మోర్తా వీరబాబు, పియ్యిల ప్రసాద్, మాతా రామకృష్ణ, కృష్ణారావు, కావూరి బూడితి, ధోనిపాటి, పాము, కమిడి తరాల మొదలగు కుటుంబ సభ్యులు చేరారు. అదేవిధంగా జి వేమవరం పంచాయతీ వార్డు మెంబర్ శ్రీమతి ఎర్రంనేడి భవానీ, తణుకుల రాజు, పుణ్యమంతుల శ్రీను, సర్పంచ్ సూరిబాబు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలుపూడి వెంకటరమణ, పెసింగి ఈశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా, సూర్యనారాయణ, జక్కల ప్రసాద్, నిమ్మకాయల మూర్తి, పుల్వకూర అప్పారావు, మల్లాడి గోపరాజు, శ్రీను, నాగేశ్వరరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలో దగాపడ్డ దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీకి చెందిన బాబానగరం గోపాలపురంకు చెందిన 50 మంది దళిత కుటుంబాలకు చెందిన దళిత యువకులు తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి కామేశ్వరరావు, పిసింగి నాగబాబు, కావూరు సత్యనారాయణ సమక్షంలో జల్లి తిరుపతిరావు, మోర్తా వీరబాబు, పియ్యిల ప్రసాద్, మాతా రామకృష్ణ, కృష్ణారావు, కావూరి బూడితి, ధోనిపాటి, పాము, కమిడి తరాల మొదలగు కుటుంబ సభ్యులు చేరారు. అదేవిధంగా జి వేమవరం పంచాయతీ వార్డు మెంబర్ శ్రీమతి ఎర్రంనేడి భవానీ, తణుకుల రాజు, పుణ్యమంతుల శ్రీను, సర్పంచ్ సూరిబాబు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలుపూడి వెంకటరమణ, పెసింగి ఈశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా, సూర్యనారాయణ, జక్కల ప్రసాద్, నిమ్మకాయల మూర్తి, పుల్వకూర అప్పారావు, మల్లాడి గోపరాజు, శ్రీను, నాగేశ్వరరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద కాట్రేనికొండ మండలం గెద్దనాపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గిడ్డి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు పార్టీలో జాయిన్ అయిన వారిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వారిలో పెయ్యిల చిట్టిబాబు, దడాల బాలకృష్ణ, పెయ్యిల సునీల్, పెయ్యిల శేఖర్, పెయ్యిల త్రిమూర్తులు, జి సందీప్ తదితరులు ఉన్నారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద కాట్రేనికొండ మండలం గెద్దనాపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గిడ్డి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు పార్టీలో జాయిన్ అయిన వారిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వారిలో పెయ్యిల చిట్టిబాబు, దడాల బాలకృష్ణ, పెయ్యిల సునీల్, పెయ్యిల శేఖర్, పెయ్యిల త్రిమూర్తులు, జి సందీప్ తదితరులు ఉన్నారు.
తాళరేవు మండలంలో 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మండలంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. తాళరేవు మండలం గాడిమొగ, పెద్దవలసల, చిన్నవలసల, లక్ష్మీపతిపురం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, పెద్దబొడ్డు వెంకటాయపాలెం, చొల్లంగిపేట గ్రామాల్లో ఈ కవాతు చేశాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నికలు జరిగే సమయాల్లో పాటించవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన, ప్రోత్సహించిన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఎల్ సత్యనారాయణ, ఏఎస్లు సత్యనారాయణ, శ్రీనివాస్ సిబ్బందితో పాటుగా ప్రత్యేక కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. తాళరేవు మండలంలో 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మండలంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. తాళరేవు మండలం గాడిమొగ, పెద్దవలసల, చిన్నవలసల, లక్ష్మీపతిపురం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, పెద్దబొడ్డు వెంకటాయపాలెం, చొల్లంగిపేట గ్రామాల్లో ఈ కవాతు చేశాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నికలు జరిగే సమయాల్లో పాటించవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన, ప్రోత్సహించిన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఎల్ సత్యనారాయణ, ఏఎస్లు సత్యనారాయణ, శ్రీనివాస్ సిబ్బందితో పాటుగా ప్రత్యేక కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. ఈ గాడిమొగ అనేటప్పటికి మా పోలీస్ రికార్డులో ఒక క్రిటికల్ ఏరియాగా నమోదై ఉంది. నేచర్ చెప్పి సంపద రాత్రమాట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందస్తుగా వాతావరణం శాఖ వారు బుధవారం వర్షం పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించిన ప్రకారం పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగి రోడ్లపై పడ్డాయి. షాపుల వద్ద హోర్డింగులు నేల కొరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందస్తుగా వాతావరణం శాఖ వారు బుధవారం వర్షం పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించిన ప్రకారం పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగి రోడ్లపై పడ్డాయి. షాపుల వద్ద హోర్డింగులు నేల కొరిగాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సాగునీటి ఎద్దడు వరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. పంట కాలువల్లో నీరు ఎంతో కొంత ఉంటే కనీసం మోటార్ల ద్వారా నీరు మళ్లించుకునేవారు. కాలువల్లో నీరు అడుగంటడం, ప్రస్తుతం వరి పంటకు సాగునీరు అత్యవసరంగా అందించాల్సి రావడం, లేకపోతే పంట దెబ్బతిని పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి. దీంతో రైతులు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా దూర ప్రాంతాల నుంచి నీరు మళ్లించి పంటకు సాగునీరు అందిస్తున్నారు. ఇది ఎక్కడో కరువు ప్రాంతంలో కాదు, అపార జలవరులకు పేరుగాంచిన కోనసీమ జిల్లా ముమ్మడివరంలో చోటు చేసుకోవడం విశేషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సాగునీటి ఎద్దడు వరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. పంట కాలువల్లో నీరు ఎంతో కొంత ఉంటే కనీసం మోటార్ల ద్వారా నీరు మళ్లించుకునేవారు. కాలువల్లో నీరు అడుగంటడం, ప్రస్తుతం వరి పంటకు సాగునీరు అత్యవసరంగా అందించాల్సి రావడం, లేకపోతే పంట దెబ్బతిని పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి. దీంతో రైతులు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా దూర ప్రాంతాల నుంచి నీరు మళ్లించి పంటకు సాగునీరు అందిస్తున్నారు. ఇది ఎక్కడో కరువు ప్రాంతంలో కాదు, అపార జలవరులకు పేరుగాంచిన కోనసీమ జిల్లా ముమ్మడివరంలో చోటు చేసుకోవడం విశేషం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ సప్తమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొమనాపల్లి సాయి నేతృత్వంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాలను ఏకకాలంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ సప్తమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొమనాపల్లి సాయి నేతృత్వంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాలను ఏకకాలంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎన్నికల కోడ్ అమలుపై సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం. కడప మండలంలో రేషన్ పంపిణీ వాహనాలపై తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలు, గ్రంథాలయం భవనం గోడపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శిలాఫలకాన్ని కప్పిపెట్టకుండా బహిరంగంగానే ఉంచేసిన అధికారులు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎన్నికల కోడ్ అమలుపై సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం. కడప మండలంలో రేషన్ పంపిణీ వాహనాలపై తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలు, గ్రంథాలయం భవనం గోడపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శిలాఫలకాన్ని కప్పిపెట్టకుండా బహిరంగంగానే ఉంచేసిన అధికారులు. కాకినాడ జిల్లా పెద్దాపురం 20వ వార్డు వైసీపీ పార్టీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తన్యుడు రంగనాథ్ సమక్షంలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న
పట్టణ వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం 20వ వార్డు వైసీపీ పార్టీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తన్యుడు రంగనాథ్ సమక్షంలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న పట్టణ వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చినరాజప్ప. దుర్గాప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, నాగబాబు గారు, రోజు కొడతాను ఇక సురేష్ రుద్రాక్షల్ శ్రీని గారు, గొల్ల అబ్బు గారు, గొల్ల సత్యనారాయణ గారు, గురువు గారు, చెప్పినదే అందరికీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరుగాంచిన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవ ఉత్సవాలు విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రమైన ఆలమూరు తహసీల్దార్ కార్యాలయంలో చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవాలపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని అమ్మవారి ఉత్సవ కోఆర్డినేషన్ చైర్మన్ జీవీవి సత్యనారాయణ అధ్యక్షతన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, రామచంద్రపురం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎం శివరామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 7న జాతర, 8న తీర్థ మహోత్సవం, 9న ఉగాది నుండి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా సాగేందుకు పలు శాఖలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, పారిశుధ్యం, శాంతి భద్రతలు, మంచినీరు, అగ్నిమాపక శాఖలతో చర్చించి తగు సలహాలిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు, చిన్నారులకు పాలను అందించే ఏర్పాటు సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజేశ్వరరావు, తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ మేరీ రోజ్, సిఐ రామ్ కుమార్, ఎస్ఐ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంచి వసతులు ఏర్పాటు చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భక్తులు వెళ్ళి దర్శనం తీసుకోవడానికి రావడానికి మార్కెటింగ్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రిపేర్నెస్ తోటి మళ్ళీ ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇంకో సమావేశంలో మళ్ళీ అందరూ అక్కడ గ్యాదర్ పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సౌకర్యవంతంగా చేశారు. అక్కడ ఫ్లెక్సీ కూడా భక్తులకి అవగాహన కలిగేలాగా పార్కింగ్ ప్లేస్ 1, 2, 3 పెట్టుకొని ఫ్లెక్సీ పెట్టడం, డ్రెస్సింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే
బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.